హలో మై డియర్ సినిమా లవర్స్, మన విశ్వ రివ్యూస్. అటు సామాజిక మేధావులు కావచ్చు, ఇటు సినిమా రంగంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, క్రియేటర్స్ ముఖ్యంగా అద్భుతమైనటువంటి చిత్రాలు రూపొందించడానికి కసరత్తులు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మత భావజాలానికి సంబంధించో, సాంప్రదాయాలకు సంబంధించో, ఇంకేంటో ఇలాంటి విషయాలన్నిటి మీద అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వాటన్నిటినీ స్క్రిప్ట్లలో, స్క్రీన్ ప్లేలో బ్రహ్మాండంగా ఒదిగింపజేస్తారు. అయితే వారి జీవితాల్లోకి వచ్చేటప్పటికీ మనువాదాన్ని వీడరు, మనస్తత్వాన్ని వదులుకోరు. ఈ ద్వైధీభావం అనేది భారతదేశంలో ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. బహుశా అందుకే మన మతాన్ని పొగిడేటటువంటి భావజాలాన్ని కావాల్సినటువంటి సినిమాలు అటు ఓటీటీలోనూ, ఇటు మెయిన్ థియేటర్లలోనూ, చిన్న షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఈ మధ్యలో ఎక్కువగా రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా భావజాలమే ఒక రకమైనటువంటి పొల్యూషన్లోకి గురి కావడం వల్లే ఇలా జరుగుతోంది. మరి ఏనాటికైనా దీన్ని బ్రేక్ చేసేటటువంటి సరైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళే దర్శకులు కావచ్చు, కథకులు కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు రావాల్సిన అవసరం ఉంది.